So we are here, Satyamanam Silk, Kukatpalli, Vivekanand Nagar branch. So let's get inside and see what. Hi. Hi. Okay. Yes. Pandaki. Okay. ఇది వచ్చి మనకి వెంకటగిరి పట్టు మేడం. ఓకే, కొంచెం లైట్ కలర్స్ చూపిస్తారా? బార్డర్ వెరైటీగా డిఫరెంట్ గా ఫుల్ డిజైనర్ బార్డర్ వస్తుంది. ఈ కాంబినేషన్ లో ఇలాంటి బార్డర్స్ చూడలేదు నేను. ఇవన్నీ మనకి ఫేషియల్ కలర్స్ వస్తాయండి. పేస్టల్ కలర్ ఇదంతా కూడా మనకి ప్యూర్ కంచులోనే వస్తుంది. ఇందులో మనకి కలర్స్ చాయిస్ కూడా ఉంటుంది. ఓకే. ఓ, ఇందులో కలర్స్ చూపిస్తున్నారా? వెరైటీస్. బార్డర్ డిఫరెంట్ గా కదా. ఇవన్నీ కూడా మనకి ఓన్లీ డిజైనర్ టైప్. శారీకి కూడా డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది. బిగ్ బార్డర్. మోడల్ వచ్చి మనకి రా మ్యాంగో మేడం. రా మ్యాంగో అంటే మనకి ఇది కూడా మనకి పట్టు క్లాత్ వస్తుంది మేడం. లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ వస్తుంది. భలే ఉంది. ఇందులో కూడా మనకి ఫేషియల్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ కూడా ఉంటాయి మేడం. హాయ్ అనిత గారు. హాయ్, హౌ ఆర్ యు? చాలా 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 మీ స్టోర్ గురించి విన్నా. అవునా? ఇన్స్టాలో చూసాను, చాలా సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఫైనల్ గా నేను వెతుక్కుంటూ వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. మీ సారీస్ అంత పాపులారిటీ. అవును, చాలా బాగున్నాయి అన్ని. మెయిన్ ఏంటంటే మన దగ్గర కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి. ఓ వావ్. ఇది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కూడా కదా, దసరా. సో ఫెస్టివల్ సీజన్ తగ్గట్టు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. నా పెళ్లికి కాంబినేషన్ ఇదే కట్టుకున్నాను. అవునా? 20 ఏళ్ళైంది. మా ఆయన అడిగి మరి ఓల్డ్ 90s జనరేషన్ ఇది ఉంటుంది కదా. మరి 9 రోజులకి 9 సారీస్ తీసుకుంటారా? తీసుకుందాం. చాలా బాగుంది. సేమ్ కాంబినేషన్ నా పెళ్ళిది. కాకపోతే ఇంత అప్పట్లో వేరేగా ఇలా వేసుకున్న సారీ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. చూస్తేనే చెప్పేసాను, ఇంకా మళ్ళీ వేసుకుంటే కూడా ఇదా. అప్పట్లో పింక్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఈజ్ లైక్ హ్యాపెనింగ్. నా పెళ్ళైన 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు హ్యాపెనింగ్ అని అర్థమైంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ వింటేజ్ కలర్ కాంబినేషన్స్ బాగా యూజ్ చేస్తున్నారు. అప్పుడు యూజ్ చేసిన కలర్ బ్రింగింగ్ ద మెమరీస్ బ్యాక్. వెరీ నైస్. ఇది కింద చూసారా రా మ్యాంగోస్? ఇది కూడా పర్పుల్ కలర్ చాలా బాగుంటది. చూడగానే కళ్ళకి లాగా. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ ఇది యాక్చువల్లీ. చాలా ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది. ప్యూర్ బెనారస్. ఇవన్నీ మీరే చేయిస్తారా? యాక్చువల్గా ఏంటంటే కొన్ని మన ఓన్ గా మగ్గాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే నార్త్ సైడ్ వి మనం టైప్ పెట్టుకుంటాం. బట్ అదో పెద్ద ఆర్ట్ కదా, గోయింగ్ అండ్ పికింగ్ అప్. మాకు మేము చేయలేం కాబట్టి ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చేసిన తర్వాత కలర్ కాంబినేషన్స్ కే బాగా ప్రయారిటీ ఇస్తున్నాం. మెయిన్ గా శారీ తక్కువ కాస్ట్ కావచ్చు, ఎక్కువ కాస్ట్ కావచ్చు, 300 నుంచి 70,000 వరకు ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్. సో మన స్టోర్ లో ఏంటంటే ఏ శారీ పట్టుకుని ఇది బాగోదు అన్న శారీ ఉంటుంది కలర్ కాంబినేషన్. అదైతే నాకు చాలా ఇష్టమైన కలర్. అన్ని బాగుంటాయి యాక్చువల్లీ. మీ సారీస్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. దీంట్లో కలర్ చూసారు కదా, చూసాను యాక్చువల్లీ. ఇది కూడా బాగుంది. సో ఇప్పుడు అన్ని ఫెస్టివల్ కి ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి మీ దగ్గర. అవును, కలెక్షన్ చాలా యాడ్ అయిందండి. అండ్ నెక్స్ట్ మనది 5th నెల్లూరు బ్రాంచ్ ఓపెన్ కూడా ఉంది. ఓ యా.
అక్టోబర్ నెల్లూరులో ఎక్కడండి? అన్నమయ్య సర్కిల్లో. సో నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ లో స్టోర్ ఓపెన్ అవుతుంది. నా ఫ్రెండ్స్ కోర్స్ అదే అంటున్నాను, బోల్డ్ మంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు అక్కడ, నెల్లూరు అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మా ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ అందరు కూడా శతమానం స్టోర్ లాంచింగ్ ఉంది నెల్లూరులో, చూడండి. ఐ యాక్చువల్లీ లవ్ ఈ సారీ, భలే ఉంది బాబోయ్, మధ్యలో ఆపేసాను. ఎంత బాగుందో. దసరా వచ్చింది, 9 రోజులు 9 కలర్స్ చక్కగా. నాకు అవకాశం ఉంటే, షూట్ లేకుండా ఉంటే, హైదరాబాద్ లో ఉంటే అలాగే కట్టుకుంటాను తప్పకుండా. ఎంత బాగుంది. యాక్చువల్ గా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కదా, సో ఇది మనమే డిజైన్ చేస్తాం. అది చిన్న చిన్న ఈ చెక్కర్డ్ చాలా మళ్ళీ వస్తున్నట్టున్నాయి కదా. మా అమ్మమ్మ కాలంలో అలా కట్టుకునే చెప్పాను కదా, ప్రతిదీ కూడా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు. అసలు బాగుంది. ఎంత ట్రెడిషనల్ కలర్, బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఆర్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. నాకు గమ్మున నచ్చవు, ఎన్ని తిరిగినా మళ్ళీ ఆ కంటికి ఏదైతే మీరు కలర్స్ బాగా మీరు రీసెర్చ్ చేసి ఉంటారు. ఇంకా మనకి కలర్స్ కూడా ఉంటాయండి. ఎంత బాగుందో ఈ కలర్ కూడా, అసలు రేర్ కాంబినేషన్ యాక్చువల్లీ. ఇది చాలా రేర్ వస్తుంది. అది కూడా ఎంత బాగుందో. వైట్ కాదు కదా, లైట్ పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేస్తారా, బ్రైట్ టోన్స్? ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ అకేషన్. పండుగలు అలాగే అయితే కొంచెం బ్రైట్ గా, లైక్ యునో సంక్రాంతి, దసరా అలాగా. అదర్వైజ్ ఏంటంటే నేను అన్ని కట్టేసుకుంటాను. ఇది అసలు నిజంగా వైట్ అయితే చాలా బాగుంది. కాదు అసలు వైట్ లా లేదు, పర్ల్ వైట్ కదా. వైట్ కదా, నాకు వైట్స్ అంత ఇష్టం. మన దగ్గర ఓన్లీ శారీసే కదా, శారీస్ లో లేని వెరైటీస్ ఉండవు. ఇప్పుడు బయట ఈ షాపింగ్ మాల్స్ కదా వెళ్తే మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఇలా అన్ని ఉంటాయి. సో మనకి శారీస్ మీద ఇన్ని వెరైటీస్ దొరకవు, అంటే అన్ని కాంబినేషన్స్ ఉంటాయి, కాన్సన్ట్రేట్ చేయడం కూడా కష్టం. సో మనం ఏంటంటే ఓన్లీ శారీసే కాబట్టి ప్రతి మూలకెళ్ళి తీసుకొస్తాం. అయినో అంటే జనాలకి కొంచెం వెరైటీ కావాలి, కలర్ కాంబినేషన్స్ కావాలి. ఇప్పుడు నేను షాప్ కి వెళ్తే ఒక మైండ్ సెట్ తో వెళ్ళను. ఇప్పుడు చూడగా నాకు ఆ కలర్ నచ్చింది అనుకోండి, ఐ నో దట్ ఐ లుక్ రియల్లీ గుడ్ ఇన్ దట్ సారీ. అది నా ఫీలింగ్ అన్నమాట. అలా కొనేసుకుని పెట్టేసుకుంటాను. అది కొంచెం సాఫ్ట్, లైట్ వెయిట్, మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటే. పైతానీస్ ఉన్నాయండి మీకు? నేను అసలు పైతాని కట్టుకోలేదు అనుకుంటే ఇప్పటిదాకా. కట్టుకున్నానా? ఏదో షూట్ కి కట్టుకున్నాను, ఒకటి US లో కట్టుకున్నాను, ఒక్కటి కట్టుకున్నాను పైతాని. ఐ థింక్ సో. ఇక్కడ ఎక్కువ ఉంటా నేను ఇక్కడే ఎక్కువ ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ సైన్ చేశాను. యుఎస్ లో ఉన్నప్పుడు యుఎస్ లో కూడా షోస్ అవి చేస్తూ ఉంటాను. మేము ప్రొడ్యూస్ చేసాము. అప్పుడు మీలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఒక షో చేసాం యుఎస్ లో, ఇట్స్ మై లైఫ్ అని. బ్యాక్గ్రౌండ్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి, చాలా మంది విమెన్ మీద ఎక్స్పెషల్లీ చేశాను. ఐటీ జాబ్స్ చేస్తూ వచ్చిన వాళ్ళు సడన్ గా దే స్టార్ట్ డిజైనింగ్, హ్యావింగ్ అ కాఫీ షాప్, అలాంటి వాళ్ళ స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్ చేసాం. ఇది మనకి ప్యూర్ పైతాని వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. సో దీని పైతాని అంటారా? నాకు ఎడ్యుకేషన్ కూడా కట్టుకుంటుంది. పైతాని కుట్టు బోర్డర్ ఇది. సో మొత్తం దీంట్లో ఉంది కదా, ఇదంతా కూడా మీనా వీవింగ్. చాలా కష్టం వీవ్ చేయడానికి. దీనికి అసలు మెయిన్ యూ హ్యావ్ టు పే కదా. సో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి నేయడానికి ఇది 20 to 25 days టైం పడుతుంది. పళ్ళు ఎంత బాగుందో, మై గాడ్, అదంత టైం బట్టి ఉంటుంది. ద హోల్ శారీకి 25 days? 25 days పడుతుంది. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది చాలా బాగుంది, ఈ కాంబినేషన్ చాలా బాగుంది. మధ్య అందరూ ఈవెన్ తెలుగు వాళ్ళ యాక్టర్స్ అని కాదు, ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ బాలీవుడ్ అందరు ఇలాంటి సారీసే కట్టుకుంటున్నారు. ఈవెన్ ఫర్ ద రెడ్ కార్పెట్ కూడా చాలా మంది కూడా చెప్తున్నారు కొంచెం హ్యాండ్లూమ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని. అంటే కమింగ్ వచ్చే రోజుల్లో వెస్టర్న్ వేర్ అంతా ఎక్కువైపోయి నిజంగా ఈ వీవ్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోతారేమో అన్నట్టు. లేదేమో, అదర్ వే అరౌండ్ అవుతుందేమో. వీవ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుందేమో, మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొస్తున్నా. కాకపోతే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే కొంతమంది అయితే ఏదైనా అకేషన్ ఉంటే శారీస్ ఎక్కువ కడతా ఉంటారు, కానీ కొంతమంది డ్రెస్సెస్ కి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు. నార్మల్ గా రెగ్యులర్ డ్రెస్సెస్ ఓకే,
సో బట్ అబ్రాడ్ మొత్తం వెస్టర్న్ కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళు ఇండియన్ దే ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ సారీస్. ప్రతి ఫంక్షన్ జరుగుతుంది, హాఫ్ సారీ ఫంక్షన్ ఏంటి, బేబీ షవర్ ఏంటి, పెళ్లిళ్ళు ఏంటి, పేరెంటాలు ఏంటి, వాళ్ళేమి గౌన్, దే ఆర్ లైక్ 2 వే చేస్తున్నారు పెళ్లిళ్ళు. ఏంటంటే ఇప్పుడు కొంచెం వచ్చేది ఇలాంటి పట్టు సారీస్ అయితే అకేషన్స్ కడుతున్నారు. నార్మల్ గా ఈ లూమ్సే కాకుండా మనకి నార్త్ అండ్ సౌత్ లో కావచ్చు, సో కొన్ని ఖాదీస్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఏదన్నా చిన్న చిన్న అకేషన్ అప్పుడు. ఎందుకంటే ఖాదీ, జామ్దానీస్ అవన్నీ చాలా ఇంట్రికేట్ వీవింగ్స్. ఈ వెరైటీస్ అన్ని చెప్తే గానీ తెలీదు. మేబీ లైక్ మీరే ఇంట్రడ్యూస్ చేయాలి. మాలాంటి వాళ్ళకి స్టోర్ కి వెళ్తే ఆ ఈవెంట్ కి ఏం కట్టుకోవాలో, ఆ షూట్ కి, ఆ అకేషన్ కి ఏం కట్టుకోవాలో మామూలుగా డిజైనర్స్ తెచ్చిచ్చేస్తుంటారు షూట్స్ వరకు. పర్సనల్ వేర్ అనేసరికి కొంచెం ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటాం అనమాట. బట్ వాట్ అ బ్రిలియంట్ ఐడియా యాక్చువల్లీ. ప్లస్ నాకు తెలిసి ముందు వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ పాపులర్ అయిపోయి ఇప్పుడు తెలుగు సినిమా ఉందనుకోండి, మీకు ఈజీగా చెప్తాను. తెలుగు సినిమా యాక్టర్స్ చాలా మంది ముందు తమిళ, కన్నడకి వెళ్ళాక పాపులర్ అయ్యాక తెలుగులోకి వచ్చారు. అలాగా మన కల్చర్, మన ట్రెడిషన్ కి సంబంధించి చాలా మటుకు అవుట్ ఆఫ్ హైదరాబాద్, సౌత్, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళినాక మళ్ళీ మనకి ఇప్పుడు నేను కూడా US లో చూసాను చాలా మంది నా ఫ్రెండ్స్ చంపేస్తుంటారు అనమాట షాపింగ్. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది బాగా. అసలు ఇది వరకు అసలు బట్టలు అనేది తెలియదు మాకు. ఒక చీర అంటే ఇండియా నుంచి వచ్చేవాళ్ళని వెతుక్కునే వాళ్ళం. ఇప్పుడు మీరందరూ ఆన్లైన్ స్టోర్స్ పెట్టేశారు. చాలా మంది కూడా అక్కడికి వచ్చి పాపప్ షోస్ అన్ని చేస్తారు. యా నేను చాలా మందికి ఇండియా నుంచి వచ్చిన డిజైన్ ఇలా చూసాను. దే కమ్ ఎవ్రీ మంత్ 2-3 months ఒకసారి వచ్చి సారీస్ అన్ని ఒక ఏమంటారు ఎగ్జిబిషన్ లాగా పెడితే ఒక్కసారి కూడా రిటర్న్ తీసుకెళ్లకుండా వెళ్ళేవాళ్ళు. చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాగుల చవితి కూడా చేసేసుకుంటాం అన్ని, పుట్ట మేమే కట్టేసుకుని. సో నేనేమంటున్నానంటే ఇలా మీరు చేసేవన్నీ, మీరు తెచ్చిన వెరైటీస్ అన్ని డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు లవ్. అండ్ మీకే తెలిసి ఉండొచ్చు మీ సేల్స్ బట్టి. తెలిసిపోతుంది రైట్. యాక్చువల్ గా ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు వెరైటీస్ ఇలాంటివి దొరుకుతా ఉంటాయి. మెయిన్ ఎవరైనా చూసేది ప్రైస్. బట్ మీ దగ్గర చాలా రీజనబుల్, చాలా అది కూడా విన్నా నేను. అండ్ లేని వెరైటీ ఉండదు. ఇప్పుడు పైతానే ఉంది, అండ్ నెక్స్ట్ బెనారస్ పట్టు. బెనారస్ పట్టులో కూడా మనకి వెరైటీస్ చీరలు ఉన్నాయంటే అసలు కొన్ని నేను అసలు ఇప్పటిదాకా పెద్ద పెద్ద స్టోర్స్ కి వెళ్ళి ఉంటాం. నో ఆఫెన్స్ అగైన్, నాకు అసలు 2-3 చీరలకి అలసిపోతాను నేను నిజంగా. కలర్సే గానీ లేదంటే వెరైటీసే గానీ ఆప్షన్స్ కూడా ఉండాలి కదా. డిజైన్, కలర్స్, బాటమ్ లైన్ ప్రైజ్. ఇది మనకి ప్యూర్ కతాన్ బెనారస్ పట్టు. మా చెల్లికి బాగా ఇంట్రెస్టింగ్ సారీస్ ఇట్లాంటివి. యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇప్పటి వరకు దీంట్లో ఏంటంటే ఆల్ ఓవర్ అంతా కూడా జస్ట్ సింగిల్ కలర్ వీవింగ్ తో వచ్చేది. ఇప్పుడు దీంతో కాంట్రాస్ట్ బార్డర్స్ ఇలా ప్లెయిన్ కలర్స్ అంటారా, ఇట్లా కాంబినేషన్ లేకుండా. సో మనకి మిడిల్ లో కలర్ మంచి కలర్, అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి పేస్టల్ టోన్ లో వచ్చింది. కాంబినేషన్ ఎంత బాగున్నాయో అసలు మీ దగ్గర. అది కూడా ఇటువంటి 2 పేస్టల్ కలర్స్. కంప్లీట్ ఈ సెట్ అంతా కూడా పేస్టల్ టోన్స్ లో చేయించాం. ఎక్కువ వెడ్డింగ్స్ కి వాటికి తీసుకుంటారు. సో ప్రైజెస్ కూడా నార్మల్ గా చెప్తా అండి. సో ఇది 19,000 30% ఆఫ్. సో ఆల్మోస్ట్ 15-16 గట్ల వస్తుంది. అది రెగ్యులర్ గా ఉండే డిస్కౌంట్ అండి, ఇది ఫెస్టివల్ సీజన్. సో మేము ఎప్పుడు డిస్కౌంట్స్ పెడతామని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అవునా? పేజ్ బాగా ఫాలో అవుతూ ఉంటారు. డిస్కౌంట్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వచ్చి చేసుకుంటారు. అది మీకు మంచి టైం అనుకుంటా మార్కెట్ కదా. సో అది చూసారు, అది కూడా మంచి వింటేజ్ కాంబినేషన్ బాడీ కలర్. అసలు నేను ఈ కలర్ జోలికి వెళ్ళను, కానీ లావెండర్ చాలా ఇష్టం నాకు. డెఫినెట్లీ బాగుంటది కట్టుకుంటే డెఫినెట్లీ కదా. చాలా క్లాస్. ఎంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఇంకా దీంట్లో ఏంటంటే ఇంత లైట్ వెయిట్ ఉంది కాబట్టి లోపల పేపర్ వేసి ఫోల్డ్ చేసి. అవును, యాక్చువల్లీ హెవీగా ఉంది అనుకుని ఇలా తర్వాత ఒకటి చూస్తాను కూడా కట్టుకుని. సో దీన్ని ఏమన్నారు? బెనారస్ సారీస్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ కతాన్ పట్టు ఉంటారు. కతాన్ యాక్చువల్గా అదొక నేమ్. ఇప్పుడు మనం ఇక్కడ కంచి పట్టు అది ఎలాగో బెనారస్ లో వచ్చేసరికి కతాన్ పట్టు అంత ఫేమస్.
అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంకా కంచిపట్టు శారీస్ అయితే చాలా డిజైన్స్ ఉంటాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. ఎస్, ఇదంతా ఫ్యాన్సీగా అనిపించింది, బార్డర్ చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంది. సో దిస్ ఇస్ మీ స్టైల్ అన్నమాట. అంతేనా? అంతే. ఇది ప్యూర్ కంచిపట్టు అండి. కంచి పట్టులో ఇలా వెరైటీ ఇదే చూడటం అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి. అసలు కంచిపట్టులో అసలు అయినా ఒకప్పుడు కంచిపట్టు శారీ అంటే అమ్మా కంచిపట్టు చీర కట్టుకోలేంరా బాబు అక్కడ ఇందాక వరకు అదే ఫీలింగ్. నా చీర చాలా అటుకేసి ఇప్పుడు చూడండి అయినా ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అంటే నిజంగా బ్రైడల్స్ చాలా ఈజీగా. అసలు ఏంటో అది ఒక ప్రింట్ లాగా ఉంది నాకు. వీవింగ్ అని కూడా వీవింగ్. యాక్చువల్ గా ఇదేంటంటే 3D కాట్ శారీస్ అని. అసలు ఇంకా ఈ చీర ఒక్కసారి తయారవడానికి 2 months టైం పడుతుంది. ఈ కలర్స్ అన్ని మనం మార్చుకుంటా చేయాలి. చూసారు కదా ఎన్ని కలర్స్ వచ్చినాయి. కంప్లీట్ కల్నేత అంటారా దీన్ని? కంప్లీట్ గా కాదు, కల్నేత అంటే ఒకదానిపైన ఇంకో కలర్ కల్నేత అంటారు. సో ఇవి టూ మెనీ కలర్స్ ఉన్నాయి. చాలా టైం పడుతుంది. చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఏదో ఒకసారి కట్టుకుని తీసి అటుకు మీద కబోర్డ్ లో పెట్టేస్తాం గానీ ద మోర్ యు ఆర్ లైక్ యునో మీరు ఒక సర్వీస్ చేస్తున్నట్టే. ఇది నాట్ అబౌట్ సెల్లింగ్ సారీస్. ఇప్పుడు ఈ కంచిపట్టు సారీస్ అన్ని మన లూమ్స్ నుంచి వచ్చినాయి. అవునా? ఎక్కడ ఉంది మీది? చీరాల్లో. యాక్చువల్గా ఏంటంటే కొన్ని లూమ్స్ మనము ఇప్పుడు కంచిలోను అలా టైప్ పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకుని డిజైన్స్ కానీ కలర్స్ కానీ మొత్తం మనమే చేస్తూ ఉంటాం. కాంబినేషన్స్ అన్ని మీరే ఇస్తారండి? మాస్టర్ డిజైనర్స్ ఉంటారండి, వాళ్ళతోనే ఇస్తాం. అసలు దీంట్లో ఏదైనా కొంచెం తేడా పడిందా శారీ అంతా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ యార్నే చాలా రేట్ ఉంటుంది పట్టు యార్. జరుగుతూ ఉంటాయండి అలా మిస్టేక్స్ జరుగుతాయి. ఒకసారి ఇలా పైన వేసుకొని చూద్దాం. వేసుకుంటే బాగుంటుంది. ఇది పళ్ళునా ఇది బ్లౌజా? లేదు అదే ఇప్పుడు మీకు కరెక్ట్గానే ఇచ్చాం. అదే పళ్ళు. ఇదే పళ్ళు. కొంచెం వెనక్కి వేస్తుంది. యాక్చువల్ గా మన దగ్గర కాబట్టి 55,000. ఓకే. ఇప్పుడు దసరా సేల్ లో 20% ఆఫ్. 55 minus 20% డిస్కౌంటెడ్ 55 ఇది? లేదు, 55 minus 20% మనకి 11,000 అనేది తగ్గుతుంది. 44,000. అసలు అంత చీర గ్రాండియర్ కి ప్రైస్ అంత తక్కువ అనిపించట్లేదు కదా. అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నాకు అనిపించింది అలా. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ రెడ్ ఇదా అండి? ఆ బ్రైడల్ సరిపోదు. మీకు కూడా అబ్రాడ్ నుంచి చాలా మంది క్లయింట్స్ ఉంటారు? చాలా మంది ఉంటారు. మాకు ఏంటంటే బ్లౌజులు కూడా కుట్టిచ్చేస్తే హ్యాపీ, ప్యాకేజ్. సో ఇది అయినా ఇప్పుడు పెట్టారులేండి అక్కడ కూడా కొంతమంది టైలర్స్ వచ్చి కానీ సరిగ్గా చేయట్లా. ఇది పెళ్లిళ్ళ చీరలా ఉంది. సో పెళ్లిలో మెయిన్ అకేషన్ తలంబ్రాల సారీ కదా. కానీ ఎక్కువ రెడ్ ఉంటాయా? కానీ ఇది పింక్ ఉంది. పింక్ డిఫరెంట్. మిడిల్ లో డిజైన్ కూడా ఇస్తారండి. ఇదేంటి ఇది పట్ట ఇలా ఉంది సిల్క్ లాగా? పైన వచ్చేసరికి మనకి పాడియా అని జరీ వస్తుంది, కింద వచ్చేసరికి మనకి పట్టు వస్తుందండి. ఇది ఓవరాల్ గా పట్టు కింద కన్సిడరా ఈ సారీ? సారీ కంచిపట్టు సారీ. ఇదైతే నేను నిజంగానే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటివి. ఇది వాట్ యు కాల్ కొంచెం టిష్యూ అలాగే కదా. ఇది కూడా మనకు 55,000. ఎన్ని రకాలు చూసాం ఇప్పటికి? ఒక 30 రకాలు చూసుంటాం. అవునవును. నేను జనరల్ షాపింగ్కి వెళ్తే ఒక అరగంటలో ఒక 3 స్టైల్స్ చూసాక నాకు నచ్చలేదు అనే ఫీలింగ్ లోకి వస్తాను. అంటే ఇంకేం లేవా అని మీ దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నాయి. అవును. ఇప్పుడు అసలు ఇది చూడండి, ఇది ఇంకా డిఫరెంట్ గా వచ్చింది. మనం ఫస్ట్ చూస్తున్న దానికి సెకండ్ చూస్తున్న దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. అది బార్డరా? యాక్చువల్ గా అది బార్డర్. ఇలా మిడిల్ లో వచ్చేసరికి మనకి చెక్స్ లా వచ్చింది. దాని మధ్యలో డీర్స్ చిన్న పద్మం బుట్టేలాగా పుట్టింది. శారీ బార్డర్ కూడా 2 గుడ్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా బాగుంది. అది చెక్స్ వస్తే ఇది చక్కగా అడ్డం గీతలు ఇచ్చారు. జనరల్ ఈ పింక్
ఈ కాంబినేషన్ రేర్ కదా. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, సో ఇప్పుడు ఇవి 55,000 50,000 అలానే కాకుండా 12,000 నుంచి ప్యూర్ కంచి పట్టు సారీ స్టార్ట్ అవుతాయి. 12,000లో కూడా మంచి పట్టు చీర దొరుకుద్ది. సో అందరూ మరి ఎక్కువ పెట్టి తీసుకోలేరు కదా. పట్టు చీర అంటేనే అమ్మో ఇన్ని 50-60 వేల లక్షల్లో ఉంటుంది అనుకుంటారేమో, బట్ యువర్ ఆఫరింగ్ 12,000 అలా కూడా చూపించండి. ఇప్పుడు ఇలాంటి దసరా సీజన్ లో ఏంటంటే కొన్ని స్పెషల్ సారీస్ మీద కొన్ని ఆఫర్స్ కూడా పెడతా ఉంది. సో మాకు ఏ మార్జిన్ లేకపోయినా పర్లేదు, కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మంచిగా అకేషన్స్ అప్పుడైనా మంచిగా ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి. సో ఇవి వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రైడల్ పట్టు సారీస్. ఇంతకు ముందు మనం పాడియా చూసాం కదా, సో అలా వస్తుంది పాడియాలోకి. ఇవి ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ లో, అది కూడా దసరా 9 days మాత్రం. 15,000 రూపీస్ సారీ యాక్చువల్ 50% ఆఫర్లో ఇచ్చారు. 7,500 సారీ పల్లో ఇంకా హాట్ కేక్స్ లో అమ్ముడైపోతూ ఉంటాయి. ఇంకా ఎన్ని బ్రాంచ్లనే పెట్టచ్చు. సో ద మోర్ బ్రాంచెస్ ద మోర్ ఏమంటారు, సేల్ కాదు, మీ క్లయింట్స్ ఎక్కువైపోతారు. దే లవ్ ఇట్ రైట్. ఇలా చూడండి ఎంత క్లాసీగా ఉంది. ఇది కూడా మనకి ప్రస్తుతం 7,500 కోసం. డిఫరెంట్ గా ఉంది, బాగుంది కలర్. పీచ్. సో ఎన్ని కలర్స్ చేయించారు ఇట్లాంటివి? 9 కలర్స్. మోర్ దాన్ దాటా? మోర్ దాన్. అన్ని సింగిల్ కలర్స్ అండి ఇవి? అవునవును, మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే కలర్ లో ఉంటది. ఈ కలర్ ఎంత ఎలాంటి రంగు వారికైనా మంచి గ్లో ఇస్తుంది. రిఫ్లెక్షన్ పీచ్ ఈస్ వన్ ఆఫ్ ద కలర్ వేర్ మనం దీనికి సెకండ్ డౌట్ లేకుండా కొనేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. అలానే ఇలా స్పెషల్ ఆఫర్స్ పెట్టినప్పుడు చెప్పాం కదా, వెంకటగిరి పట్టులో కూడా పెట్టాము. సో ఈ సారీస్ దసరా స్పెషల్. సో ఆల్మోస్ట్ 15,000 హాఫ్ రేట్ కి ఇచ్చేస్తున్నారు. గబగబా కొనేసుకుని. మీకు అమృతం అనే సీరియల్ చేశాను నేను, అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మేము ఆడవాళ్ళు సారీ సేల్కి వెళ్ళింది ఎపిసోడ్ ఎప్పుడన్నా చూడండి. అసలు మొగుడిని అమ్మేసైనా పర్లేదు, డిస్కౌంట్ ఎక్కడ ఉంటే అమృతం ఒక కామెడీ షో వచ్చేది, అందులో ఒక ఎపిసోడ్ మాత్రం ఇదనమాట. ఇంట్లో అన్ని అమ్మేసి సారీస్ కొనేసాను. సో చూసారు ఎంత లైట్ వెయిట్ ఉందో. ఇది వెంకటగిరి పట్టు. మనం బెనారస్ చూసాం, పైతాని చూసాం, కంచెబట్ట చూసాం, వెంకటగిరి చూసాం. ఇది 4 సారీస్ పక్కన పెట్టాం. చాలా ఉన్నాయి మీ దగ్గర నేర్చుకోవాల్సి. అవును. ఇది బ్లౌజ్ కదా. చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ. పీకాక్ అన్నట్టు ఇది బర్డ్ అంతే. పికాక్ ఇలా టన్నేజ్ వస్తున్నట్టు. పికాక్ ని 10 రకాలుగా మార్చారు చీరలో. ఇలాంటి జ్యువెలరీ కూడా చూసాను నేను, ట్రెడిషనల్ జ్యువెలరీ. అది ప్రైస్ చెప్పు. ఇది ఎంత చెప్పా. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ 12,600. వెంకటగిరి పట్టు అఫ్ కోర్స్ అందరికీ తెలుసు 10,000 పైన పెడితేనే గానీ మనకు రాదని. కాకపోతే ఇప్పుడు మనం 12,600 40% డిస్కౌంట్ లో వస్తాయి. ఆల్మోస్ట్ మీరు ఫ్రీ ఇచ్చినట్టే. అంతే. అసలు దీంట్లో ఇంకా 1 రూపీ కూడా ఏమీ రాదు మాకు, డైరెక్ట్ వేవర్స్ ప్రైస్. అంటే వేవర్స్ ప్రైస్ అంటే వేవర్ దగ్గర నుంచి కస్టమర్ ఇచ్చేస్తున్నట్టుంది. సో మీకు మార్జిన్ లేకుండా చేస్తున్నారు అంతే. ఎందుకు అలా చేస్తున్నారు? అది ఓన్లీ దసరా అకేషన్స్ టైంలోనే వస్తుందండి, సో ఎక్కువ రాదు. అందుకని చెప్తున్నా, దసరా ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మాత్రం ఒక 10,000 పెట్టుకుంటే 30 చీరలు పక్కా వచ్చారా. వావ్. కమ్యూనిటీ నుంచి ఒక 10 మంది ఆడవాళ్ళు వస్తే సగం కొట్టు కొనుక్కొని వెళ్ళిపోతారని బాగా అర్థమైంది. నెక్స్ట్ అంటే నెవర్ ఎండింగ్ డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర, క్వాలిటీ డిజైన్స్, వేరియేషన్స్. ఇది కూడా మనకి వెంకటగిరి పట్టులోనే వస్తుంది. ఇవన్నీ కూడా 40-45% ఆఫర్స్ లో స్పెషల్ సేల్ లో ఉన్నాయి. ఇది ఈ డిజైన్ కాటన్ లో కూడా చూసాను నేను. అవును, కాటన్ లో కూడా వస్తుంది. అదేం కాటన్? ఇది మనకి గద్వాలు వెంకటగిరిలో కూడా రావడం వింత. ఇలా వింటేజ్ షేడ్స్ లో కూడా ఉంది. కానీ అసలు వెంకటగిరి పట్టు కానీ ఇందాక మీరు చూపించిన పట్టు కానీ చాలా మంచి ప్రైస్ లో వస్తున్నాయి. నెవర్ బిఫోర్ నెవర్. పట్టు ఇంత తక్కువకి వస్తుందని తెలియదు నాకు.
అంటే 7,500 అవును అలాగా ఒక గ్రాండ్ ఒక యునిక్ డిజైన్ రావడం అనేది మామూలు మీ షాప్ కి వచ్చాను కాబట్టి మీకు చెప్పట్లేదు, నేను చూడలేదు ఈ మధ్య కాలంలో, నిజంగానే జెన్యూన్లీ చెప్తున్నా. నెక్స్ట్ మీరు ఇందాక నుంచి ఇక్కడ చూస్తున్నారు కానీ మీ కళ్ళని అక్కడే ఉన్నాయి. అడిగేది అది ఇప్పుడు చాలా మంది కట్టుకోవడం చూసాను యుఎస్ లో కూడా నా ఫ్రెండ్స్. ఇది కూడా అంతేనండి ప్రైస్? అంతే. అంటే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 15,200 అండి. మనకి కొంచెం ఒక బార్డర్ లో ఈ టెంపుల్ వచ్చినా కూడా ప్రైస్ 1,500 ఎక్కువ అయిపోద్ది. అది వితౌట్ బార్డర్, ఇది విత్ కంచి. పర్సెంటేజ్ డిస్కౌంట్ అంతే కదా 40%. సో ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అండి. మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఉంటే అలానే మనకి కంచి డిజిటల్ ప్రింట్స్ కూడా ఉంది. కంచి పట్టు పైన కూడా ఇది మంగళగిరి పట్టు పైన చేస్తారు. ఇది యాక్చువల్ గా ఫస్ట్ శారీ అనేది మనకి వీవై వస్తుంది. మంగళగిరి నుంచా? మంగళగిరి నుంచి వీవై వస్తుంది. వీవై వచ్చిన తర్వాత ఈ ప్రింట్ వేయడానికి మనకి బాయిలర్స్ లో బాయిల్ చేస్తారు. యాక్చువల్ గా మంగళగిరి శారీ ఫీల్ ఇలా ఉండదు. ఒకసారి చూపిస్తా. యాక్చువల్ గా మంగళగిరి ఫ్యాబ్రిక్ ఫీల్ ఇలా ఉంటది, ఒక డోరియా లైన్స్ లాగా అంటారు కదా అలా చూడటానికి ఫీల్ అయినా అలాగే దీనికి మనకి స్టార్చ్ పెట్టి బాగా వస్తుంది మంగళగిరి పట్టు సారీ ఏదైనా. సో మనకి ఏంటంటే ఇలాంటి రా శారీని తీసుకుని బాయిలర్స్ లో బాయిల్ చేసి ఇలా ప్రింట్స్ అనేది వేస్తారు. యాక్చువల్ గా ఇది వైట్ సారీ ఉంటది, దాంట్లో ప్రింట్స్ అనేది వేస్తారు. కలర్స్ అని ఫస్ట్ టైం పడుతుంది ఇది కూడా. సో వర్షాలు ఆ టైంలో అయితే అసలు ప్రాసెస్ చేయలేము. సో రైనీ సీజన్ లో అసలు అప్పుడే కొనేసుకోవాలి అందరూ, వర్షాకాలంలో చెయ్యరు. అసలు లాస్ట్ మంత్ అయితే అసలు మాకు ఇది ప్రొడక్షన్ అవడానికి చాలా టైం పట్టిందండి. దీంట్లో చూస్తే గనక ఇలా నాకు ఆ కలర్ అన్ని నచ్చినాయి యాక్చువల్లీ, బట్ ఆ లావెండర్ ఆ గ్రీన్ అన్ని నచ్చినాయి. ఇవి కూడా మనము చాలా మంచి ప్రైస్ ఇస్తాం. యాక్చువల్ గా 5,500. ఓకే, మనం ఇచ్చే ప్రైస్ 3,850 రూపీస్. ఇంకా 3,850. దట్ ఈస్ రియలీ గుడ్ ప్రైస్. యాక్చువల్ మీరు తీసిన డిజైన్ చాలా బాగుంది. అదే ఇందా నుంచి అది ఇది చూసాను, అలా అది చూసారు. కలర్ కూడా డిఫరెంట్ గ్రీన్, అది టీల్ గ్రీన్ షేడ్ లో వచ్చినట్టు వచ్చింది. ఈ బర్డ్స్ చాలా ఈవెన్ వెస్ట్రన్ వేర్ లో కూడా చాలా చూసాను, గౌన్స్ టాప్స్ మీద. ఏంటో మరి ఏమంటారో తెలియదు కానీ ఇది మంగళగిరి ప్రింట్స్ కదా, అలానే కంచి ప్రింట్స్. కంచి ప్రింట్స్ సరికి కంచి పట్టు మీద మనకి డిజిటల్ ప్రింట్స్. నాకు పెద్ద తెలియలేదు, బట్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్. యాక్చువల్ బార్డర్స్ చూసుకుంటే కనుక మనకి ఇవి ఎక్కువ సిల్వర్ వస్తాయి. మంగళగిరి సిల్క్స్ అది గోల్డ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ ఫీల్ మారుతుంది, లిటిల్ బిట్ చేంజ్ ఉంటుందండి. ఏంటంటారు? సో ఇది కూడా మనకి యాక్చువల్గా కంచి పట్టేనా అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అమ్మ ఇదేమన్నా క్రేపా అని అనుకుంటా, అందుకే ఇలా పట్టుకొని చూస్తున్నాను. క్రేపా ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అంతా జరగని చెప్పాను కదా, బాయిలర్స్ లో బాయిల్ చేస్తారని. ఆ బాయిల్ చేసే టైంలో దీంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోతుంది, స్మూత్ వచ్చేస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. అది కూడా ఉండదు. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు కింద చూపించిన ప్రింట్స్ కానీ ఇవి కానీ ఎవరైనా థీమ్ లా కట్టుకోలేదని అకేషన్ ఉంది, ఒక 20-30 శారీస్ కావాలన్నా ప్రీ ఆర్డర్ ఇస్తే మనం చేసిస్తాం. రైనీ సీజన్ తప్ప. అవును. సరే, ఇది బ్లాక్ బాటిల్ గ్రీన్? గ్రీన్, గ్రీన్. బ్లాక్ అనుకున్నాను. ఇది కూడా ఇప్పుడు మనకి దసరా సేల్ లో 50% ఆఫర్ లో ఉందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇది 15,000. 50% ఆఫర్ అంటే మనకి 7,500. కంచిపట్టు కాబట్టి కదా ఇది. మంగళగిరి కొంచెం తక్కువ ఉంది, 3,850. ఇది 7,500. దీంట్లో కూడా కలర్స్ చాలా బాగా వచ్చింది. ఇది డిఫరెంట్ గా ఉంది చూడ. సింగిల్ పళ్ళు పెట్టుకున్నా బాగుంటుంది, ఫ్యాన్సీగా ఉంది. అవును, ట్రెడిషనల్ గా ఉంది. నాలాంటి వాళ్ళు బద్దకిస్టులు ఉంటారు కదా, చీరలు పెద్ద అబ్బా అనుకునే వాళ్ళకి కరెక్ట్. యూ వాంట్ లుక్ అంటే గో విత్ ద ఫ్లో లాగా. ఇప్పుడున్న జనరేషన్ కి రెండు విధాలుగా ప్యూర్ ట్రెడిషనల్ కట్టుకుంటున్నారు, అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ద మిక్స్డ్ ఇది. సో ఐ థింక్ డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అఫ్ కోర్స్ అన్ని బాగున్నాయి, సెలెక్ట్ చేయండి అంటే మాత్రం అన్ని బాగున్నాయి, బట్ ఇవి కొంచెం యూనిక్ గా ఉంది నా వరకు. దేనికైనా కట్టుకోవచ్చు ఇవి, యూనో బేసిక్ సింపుల్ ఫంక్షన్స్ కో పార్టీస్ కో కదా. అవును,
కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్. ఈ బ్లూ అండ్ రెడ్ నేను ఫ్యాన్సీ సారీస్ లోనే చూసాను కాంబినేషన్, కంచి పట్టులో రావడం. అండ్ దిస్ ఆల్ డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. ఆ ఫ్యాన్సీ ఈ శారీ చూసినప్పుడు మీరు ఏదైనా ఆడియో ఫంక్షన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి మర్చిపోయింది ఇందాక అప్కమింగ్ ఫిలిమ్స్ అన్నారు, ఏమేమి ఫిలిమ్స్ అని చెప్పి. మొన్న ఒకటి రిలీజ్ అయింది సరిపోద శనివారం నానిది. ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయి అని ఒక అవుట్ అండ్ అవుట్ తెలంగాణ ఒక వెరీ రిమోట్ విలేజ్ లో చేసాం. రస్టిక్ ఇట్స్ ఒరిజినల్ లవ్ స్టోరీ, కంప్లీట్ అయిపోయింది అది. మొన్న ఒక 2 weeks ఆ మూవీ డిసెంబర్ లో రిలీజ్. అది ఓటీటీకి ఈటీవీ విన్ కి వస్తుంది, థియేట్రికల్ రిలీజ్. మీరు విరాట పర్వం చూసారా? ఇది మీరు చూసారు కదా. ఆ సినిమా డైరెక్టర్ మొన్న అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. సాయి పల్లవి, రాణా, లలితా దాస్, నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా అది. ఆ టీమ్ ఇంకా ఈటీవీ విన్ వాళ్ళు కలిసి చేస్తారు. అందులో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. అంటే నాకు కొత్త అనమాట. అంత హార్డ్ కోర్ తెలంగాణ మాట్లాడడం. తర్వాత మీకు పిక్చర్ పంపిస్తాను. రోల్స్ చేస్తే నేను కొంచెం అనితా చౌదరి గారు అంటే సూర్యుడు అదే గెటప్ ఉంటుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు నన్ను షూట్ చేసిన రోజులు అందరూ అలా ఆ ఊళ్ళో అడిగేవాడు. అంత పల్లెటూరు కదా. ఎప్పుడు వచ్చిన ఛత్రపతి కరెక్ట్ గా 20 ఏళ్ళు ఛత్రపతికి. అంత రిమోట్ విలేజ్ లో ఆ పిల్లలందరూ నన్ను సూర్యుడు సూర్యుడు అని పిలుస్తున్నారు. సో 100 సినిమాలు 1000 సినిమాలు నంబర్ కాదు, అందులో వాట్ ఆర్ ద బెస్ట్ ఫిల్మ్స్ జనాలకి నచ్చినాయి అనేవి నా ఒక ఐ కెన్ సీ దట్ ఐ హావ్ బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అనసూయ గారు కూడా అప్పుడు ఆవిడ ఎన్ని ఫిల్మ్స్ చేసినా రంగమ్మత్ అనేది ఒకటి గుర్తుండిపోతుంది. ఆవిడ మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఈవిడకి గుర్తుండిపోయే సినిమా అలాంటి క్యారెక్టర్. సో ఛత్రపతి ఈజ్ వన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. రాజు వెట్స్ రాంబాయి కూడా నాకు తెలిసి నా సినిమా బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. థిక్ లుక్ అనమాట, అసలు ఇంత మేకప్ లేదు, ఇంకా టోన్ డౌన్. మళ్ళీ దీనికి కూడా బ్రౌన్ పూసి 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 జుట్టుకి మసి అదంతా ఇది పూసి చేశారు. మీకు చూపిస్తాను, ఇంకా ఫొటోస్ రిలీజ్ చేయలేదు కానీ నేను మీకు చూపిస్తాను. అదొక సినిమా. మ్యాజిక్ అని ఒక సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్. మీకు జెర్సీ సినిమా చూసారని గౌతమ్ తిన్నను ఆ డైరెక్టర్ ది ఒక సినిమా ఉంది. ఈ పాటికి రిలీజ్ అవ్వాలి బట్ అవ్వలేదు. నాకు తెలిసి సమ్మర్ కి రిలీజ్ చేస్తారేమో. ఇట్స్ టీనేజ్ మ్యూజికల్ డ్రామా, అందులో కూడా మంచి రోల్ చేశాను. ఇంకా ఇప్పుడు ఒక 3 సినిమాలు సైన్ చేశాను. జనవరి వరకు బిజీగా ఉన్నాను. ఆడియో ఫంక్షన్స్ అవి ఇప్పుడు చేయట్లేదు. మీరు గ్రోయింగ్ అప్ ఆడియో ఫంక్షన్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవుతున్నాయి, ప్రమోషన్స్ అవుతున్నాయి. అప్పుడు కట్టుకున్న చీరలు కానీ ఆడియో ఫంక్షన్లకు కానీ లైక్ లాస్ట్ ఒక 7 years ముందు వరకు అయితే ఎన్ని చీరలు సరిపోయాయి కావు. ఇది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఇవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వాటికి కట్టుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ టిష్యూ బేస్ సారీ ఎంత చక్కగా ఫాల్ కూడా ఉంది, అదే చూస్తున్నాను. నా దగ్గర ఇలాంటి ఒక డ్రెస్ ఉంది యాక్చువల్లీ. నాకు ఈ కలర్ కూడా ఇష్టం, ఆలివ్ గ్రీన్ అంటారు, మిలిటరీ గ్రీన్ టైప్. బాగుంది. దీనికి యాక్చువల్ గా బోర్డర్ ఇంకా హైలైట్, ఎంత కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా ఇలాగా అటాచ్ చేస్తారు. చికెన్ కర్రీ టైప్ లో ఉంది కదా. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సేమ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అలా. సపరేట్ చేయిస్తారా మీరు ఇవన్నీ? దీంతో పాటు ఎందుకంటే మళ్ళీ ఆ బార్డర్ లో వచ్చిన బోర్డ్స్ అవన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. చక్కగా స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇవన్నీ స్క్రీన్ పైన చాలా బాగుంటాయి కలర్స్. ఈ కట్ వర్క్ బోర్డర్స్, చారాపూర్ బోర్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదండి. అది వేరు ఇది వేరా? అది వేరు ఇది వేరు. ఇవన్నీ కూడా కంప్లీట్ డిజైనర్ శారీస్. ఓన్లీ 1 piece ఉంటాయి. మరి ఆర్డర్ చేస్తే చేంజ్ ఆర్డర్ చేస్తే చెప్తాను. గ్రాండ్ లుక్ ఉన్నాయి యాక్చువల్లీ. కాచీరా ప్రైస్ ఎంత ఇది? దాంట్లో ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 4500. 4000 అంటే 20% డిస్కౌంట్. సో బ్లాక్ చీప్ కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ గ్లాస్ టిష్యూ శారీ అని అడే సార్. బ్లాక్ నా ఫేవరెట్, ఆల్ టైమ్.
వర్క్ ఎంత బాగుందో ఇది. బ్లౌజ్ ఏంటో దీనికి దీనికి బ్లౌజ్ ఇలా రన్నింగ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది. ఎలానో కుట్టించుకోవచ్చు కదా, ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు దీనికి. ఈ గ్లాస్ టిష్యూస్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ కదా. ఇది వచ్చేసరికి మనకి క్రష్ టిష్యూ సింగిల్ పళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటది. బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చింది. ఇది ఫ్యాన్సీగా ఉంది, బ్లౌజ్ ట్రెడిషనల్ గా ఉంది. దట్స్ ద డిఫరెన్స్. ఇది 3150, దీనిపైన మళ్ళీ మనకి 20% చూస్తున్నాం. ఆఫర్ ఏమొస్తుందా? ఆఫర్ ఏమొస్తుందా మాకు ఈరోజు అని. అండ్ నెక్స్ట్ అలా హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఉంటాయి. హ్యాండ్లూమ్ సారీస్ 250 వెరైటీస్ ఉంది. ఓ మై గాడ్, అవునా? కలర్స్ వెరైటీసా? వెరైటీస్, కలర్స్ కాదు. సో హ్యాండ్లూమ్ సారీస్ మీరు బాగా లైక్ చేస్తారు కదా. హ్యాండ్లూమ్స్ లో మన దగ్గర ఏంటంటే 250 వెరైటీస్ ఉంటాయి. సో ఇలా మంగళగిరి కాటన్స్ దగ్గర నుంచి నారాయణపేట, గద్వాల్, ఇంకా ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఈ కాటన్స్ ఏం చూపించినా నాకు నచ్చుతుంది. బేసికలీ మా అమ్మ కోసం షాపింగ్ చేస్తూ ఉంటాను. ఇది ఆవిడ ఎప్పుకొనికెళ్ళ ఈ కలర్ నాకుంది, ఈ కలర్ నాకుంది అంటే, ఇప్పుడు ఈ కాంబినేషన్ వెరైటీగా ఉన్నాయి నాకు. ఈ కలర్ మా అమ్మ కట్టుకోలేదు అసలు. బ్లాక్ కదా ఇది. కాటన్ వాసనే బాగుంటుంది కదా. నైస్, అది కూడా బాగుంది, చాలా బాగుంటుంది సారీ. లైట్ వెయిట్ మీద కాంబినేషన్ కూడా నేను చూడలేదు ఇప్పుడు దాకా. అది అది కలర్ నాకు దగ్గర ఉంది. ఇది బాగుంది, బ్లాక్ బాగుంది, చాలా బాగుంది. బాటిల్ బ్లాక్ కట్టుకోవద్దు అంటారు కానీ ఉన్నవన్నీ బ్లాకే ఉంటాయి. ఎందుకో చెప్తారు, ఏం కాదులేండి కదా. మా ఇంట్లో అందరికి, మా సిస్టర్ కి, నాకు, మా అమ్మకి బ్లాక్ కట్టుకోవాలని చిన్నప్పుడు ఎవడో కొయ్యోడు చెప్పాడు. అప్పటి బ్లాక్ కొనిచ్చేది కాదు. ఇప్పుడు నా ఇష్టం. అవి కంచి కాటన్స్. కాటన్స్ ఇవి వచ్చేసరికి కంచి కాటన్. కంచి కాటన్ మన కంచి పొట్టలాగా అక్కడ చుడిదార్స్ వేసుకున్నాను. కంచి కాటన్ ఎక్కువ. అవునవును కదా, చుడిదార్స్ వచ్చేవి కంచి కాటన్, మంగళగిరి కాటన్. ఇది మనకి 2200 ఆ ప్రైస్ లో వస్తాయి. కాటన్ ఇది స్టార్చ్. అవును, కంప్లీట్ గా స్టార్చ్ నేస్తారు. కలర్స్. సో వీటి మీద కూడా డిస్కౌంట్స్ ఉన్నాయా దసరాకి? దసరాకి హ్యాండ్లూమ్ సారీస్ ఏది చేసుకున్నా 15% ఆఫర్. సో అమ్మలకి, అమ్మమ్మలకి, అందరికి మీరు పండుగ బాగానే డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇంకా మా ఇంట్లో తెలియదు. మా అత్తగారు అమెరికాలో ఉన్నారు, మా అమ్మ పెద్ద ఇన్స్టా చూడదు కాబట్టి తెలియదు. బాగున్నాయి. ఇప్పుడు మా అత్తగారు మా దగ్గర కలెక్షన్ చాలా బాగున్నాయి. ఐ హ్యావ్ టు సే, ఇంత టైం ఒక శారీస్ చూడడం అనేది బోర్ కొట్టలేదు, అది ఇంపార్టెంట్. అన్ని బాగున్నాయి, నాకు అన్ని నచ్చినాయి, అన్ని వెరైటీస్ నచ్చినాయి. యాక్చువల్లీ అండర్ వన్ రూఫ్ ఇన్ని వెరైటీ శారీస్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఉండే ఉంటాయేమో, కాకపోతే నేను చూడలేదు. అన్ని బాగున్నాయి యాక్చువల్లీ. అంటే చాలా పెద్ద పెద్ద స్టోర్స్ విజిట్ చేశాను నేను, వాట్ ఎవర్ ద అకేషన్ కి. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా కలర్స్ కట్టేసుకున్నాను, ఇది ఉన్నాయి, ఇది కట్టేసుకున్నాను, ఇది ఉన్నాయి అనిపిస్తుంది. బట్ మీ దగ్గర మాత్రం అన్ని బాగున్నాయి, అన్ని కలర్స్ బాగున్నాయి. మీరు చూపించిన ప్రతి దాంట్లో కూడా ఐ కుడ్ సీ దట్ కలర్ వేరియేషన్, డిజైన్, ప్రైస్ ఎక్స్పెషల్. అవునవును, ప్రైస్ చాలా రేస్ ఉంది. ఎందుకంటే పట్టు చీరలు అనేసరికి ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు ఏం చేస్తా అంటే పట్టు చీర ఎందుకు నవ్వుతారు, అక్కడి నుంచే వచ్చాం అందరం. సో ఏంటంటే పట్టు చీర అనేది ఒక బిగ్ థింగ్. పెళ్లిళ్ళకో ఫంక్షన్లకో తప్ప ఎప్పుడు ప్రతి అకేషన్ కి పట్టు చీరలు కట్టుకోం. ఎందుకంటే బికాస్ ఇట్స్ లైక్ అఫోర్డ్ చేయలేమేమో అని దీంట్లో ఉంటారు చాలా మంది. సో యు ఆర్ సెల్లింగ్ అఫోర్డబుల్ రేట్స్ లో యూనిక్ డిజైన్స్, పండుగ డిస్కౌంట్స్. నైస్. ఐ హోప్ మీ ప్రతి బ్రాంచ్ కూడా మంచిగా ఫ్లరిష్ అవ్వాలని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.